శ్రీరాముడు ధర్మజ్ఞుడు, సత్య ప్రతిజ్ఞుడు, శీలవంతుడు, అదోషదర్శి, శాంతుడు, దీన దుఃఖులకు సాంత్వన ప్రదానము చేస్తారు. మృదుభాషి, కృతజ్ఞుడు మరియు జితేంద్రియుడు. శ్రీరాముని స్వభావము కోమలముగా ఉంటుంది. ఆయన స్థిరబుద్ధి, ఎప్పుడు కళ్యాణకరమైన పనులు చేస్తారు. అసూయరహితుడు, సమస్త ప్రాణులతో ప్రీతి వచనములు మాట్లాడతారు. ఎప్పుడూ సత్యవాది. శ్రీరాముడు శృతులు తెలిసిన, విద్వత్ కలిగిన పెద్దలని మరియు బ్రాహ్మణులని ఎప్పుడు ఆదరంగా చూస్తారు, వారితోనే ఉంటారు. అందుకని ఈ జగత్తులో శ్రీరాముని అనుపమైన కీర్తి, యశస్సు మరియు తేజము విస్తారముగా ఉన్నాయి. శ్రీరామునికి దేవ, అసుర, మనుష్య సంపూర్ణమైన అస్త్ర సంపద జ్ఞానము ఉన్నది. సాంగో వేదాల యథార్థము, విద్వత్తు కలిగిన సంపూర్ణమైన విద్యతో ఆయన నిష్ణాతుడు. భరతుని పెద్ద అన్నైన శ్రీరాముడు గంధర్వ విద్య, సంగీత శాస్త్రములో కూడా ఈ భూతలములో శ్రేష్ఠుడు. ఎప్పుడూ కళ్యాణకరమైన పనులు చేస్తారు. ఆయన స్వభావము సాధు పురుషుల సమానముగా హృదయము ఉదారము మరియు బుద్ధి విశాలముగా ఉన్నది. ధర్మము, అర్థము తెలిసిన కుశలమైన శ్రేష్ఠులైన బ్రాహ్మణుల దగ్గర ఆయనకి ఉత్తమ శిక్ష లభించినది. శ్రీరాముడు గ్రామము మరియు నగరానికి రక్షణ కోసం రామలక్ష్మణులు సంగ్రామ భూమిలో వెళ్ళినప్పుడు విజయము వరించి తిరిగి వస్తారు. సంగ్రామ భూమిలో ఏనుగు మరియు రథము ద్వారా పునః అయోధ్య వచ్చినప్పుడు, రామలక్ష్మణులు తిరిగి అయోధ్య వచ్చినప్పుడు పురవాసులు స్వజనులు సమానముగా ప్రతిదినము వారి పుత్రులు, అగ్నిహోత్ర అగ్నులు, స్త్రీలు, సేవకులు మరియు శిష్యులు అందరినీ కుశల సమాచారము అడుగుతారు. ఏ విధముగా అయితే తండ్రి తన ఔరస పుత్రులు కుశల మంగళ సమాచారము అడుగుతారో, అదే విధముగా సమస్త పురవాసులని క్రమశః అందరినీ సమాచారము అడిగి తెలుసుకుంటారు. పురుషసింహుడు అయిన శ్రీరాముడు బ్రాహ్మణులని ఈ విధముగా అడిగారు. శ్రీరాముడు బ్రాహ్మణుని సదా ఈ విధముగా అడిగారు. మీ శిష్యులు మీకు సేవలు అందిస్తున్నారు కదా? క్షత్రియులతో శ్రీరాముడు, మీ సేవకులు కవచము ఆది సుసజ్జితమై మీ సేవలో తత్పరముగా ఉన్నారు కదా? నగరములో మనుష్యుల మీద సంకటము ఏదైనా వస్తే వారు చాలా దుఃఖపూరితముగా ఉంటారు.